హరీష్ రావు వల్లే తన నాన్నకు చెడ్డ పేరు వస్తుందన్న కవిత ఆరోపణలపై బీఆర్ఎస్ అధిష్టానం చాలా సీరియస్గా ఉంది. కేసీఆర్ కూతురని ఇన్నాళ్ళు వేటు వేయకపోవడం పార్టీకి మరింత దెబ్బని భావించినటువంటి పార్టీ పెద్దలు పార్టీలో ఇక ఆమె సేవలు చాలు అన్నట్టు క్లారిటీకి వచ్చేశారట. ఉన్న బలంగా బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ నుంచి కవితను తొలగించేశారు. ఆమె పీఆర్ఓ నెంబర్ను తొలగించడంతో ఇటు జాగృతి నేతలు సైతం బీఆర్ఎస్పై చాలా ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఉన్న పలంగా కేసీఆర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఫామ్ హౌస్లో కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా కీలక నేతలతో గులాబీ బాస్ కేసీఆర్ సమావేశం అవడం కవిత సెగ్మెంట్పై మరింత హీట్ పెంచింది. వాస్తవానికి ఉదయం అమెరికా నుంచి హైదరాబాద్లో కవిత ల్యాండ్ అవ్వగానే పార్టీలో ల్యాండ్మైన్ పిలిచారు. ఎందుకంటే తనను ఇలా అమెరికా వెళ్ళనిచ్చి అలా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా తొలగించేయడం పట్ల ఆమె మరింత రగిలిపోతున్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి. నేరుగా అమెరికా నుంచి పార్టీ అగ్రనాయకత్వానికి లేఖ రాసి తనకు జరిగిన అవమానాన్ని నేరుగా లేఖాస్త్రం రూపంలో వదిలారు. ఆమె అమెరికాలో ఉండగానే కవిత సంధించిన లేఖ కూడా సంచలనమైంది. అయితే ఈసారి ఆమె అమెరికా నుంచి రాగానే పార్టీలో ఉండాలో ఉండకూడదు నేరుగా అధిష్టానంతో తేల్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని చాలామంది మొన్నటి వరకు బల్లగుద్ది మరీ చెప్పుకొచ్చారు. అయితే అంతా అనుకున్నట్టుగానే అంత పని చేశారు కవిత. ప్రెస్ మీట్ పెట్టి మరి తండ్రిపై తనకున్న ప్రేమను చూపుతూ నేరుగా హరీష్ రావును టార్గెట్ చేయడం పెను సంచలనమైంది. ఇప్పుడు ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? కాళేశ్వరం అవినీతిలో మాజీ మంత్రి హరీష్ రావు పాత్ర కీలకమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు గుప్పించారు. అందుకే హరీష్ను ఇరిగేషన్ మంత్రిగా తొలగించినట్లుగా గుర్తు చేశారు. హరీష్, సంతోష్ వాళ్ళని కేసీఆర్కు అవినీతి మరకలు అంటుకున్నాయన్నారు కవిత. వాళ్ళ స్వార్థం కోసమే అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. వారిద్దరి వెనుక సీఎం రేవంత్ ఉన్నారంటూ కూడా పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్పై సిబిఐ విచారణ జరపడం దారుణమన్నారు కవిత. దమ్ముంటే హరీష్, సంతోషులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. నాపై కుట్రలు చేసినా సహించా, కానీ కేసీఆర్పై ఆరోపణలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు కవిత. కేసీఆర్పై సిబిఐ కేసులు పెట్టే స్థాయికి వచ్చాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ కూడా కవిత బాహాటంగానే చెప్పుకొచ్చారు. కేసీఆర్ గారు హిమాలయ పర్వతం అంత ఎత్తులాంటి పర్సనాలిటీ ఆయనది. ఆయనను చేయబెట్టి చూపించి అవినీతి అని అంటే నిజంగా చాలా బాధ అవుతూ ఉన్నది. ఎందుకంటే నా పెళ్ళప్పుడు నా పెళ్ళియడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తి ఆయన. రాజకీయాలలో 40-50 ఏళ్ళు ఉంటే కూడా ఆస్తులు సంపాదించుకోలే కేసీఆర్ గారు. అనేక మంది అలా మాట్లాడుతుంటారు, చాలా మాటలు మాట్లాడుతుంటారు. కానీ నాకు తెలుసు, నేను దగ్గరుండి ఆర్థిక పరిస్థితి చూసిన కాబట్టి ఎన్నడూ ఆయనకు ఆశ లేదు. అటువంటి మనిషిని పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ ఇస్తాం, ఇదేస్తాం, అదేస్తాం. ఎవరు కారణం దీనికి అంతటికి? ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన 3 ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు? వాళ్ళు వెనకాల ఎవరున్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా,
హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కేసీఆర్పై విచారణ అంటే తెలంగాణ బంద్కు బీఆర్ఎస్ ఎందుకు పిలుపునివ్వలేదని కవిత ప్రశ్నించారు. ఈ సమయంలో తెలంగాణ బగ్గుమనాలి, కానీ పార్టీ సైలెంట్గా ఉండడం దారుణమన్నారు కవిత. మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్కు అవినీతి మరక అంటడానికి 2-3 నేతలు కారణమని, వారి ఆస్తులు పెంచుకోవడానికి ఇలా చేశారని ఆరోపణలు చేశారు కవిత. నేను ఎలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగవచ్చు, నష్టం జరిగినా సరే మాట్లాడుతున్నా. 2 ఇరిగేషన్ అధికారుల దగ్గర వందలాది కోట్లు దొరికాయి. వారి వెనక ఎవరున్నారో తేల్చాలి. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. పార్టీ ఓటమికి కేసీఆర్ వెంట ఉన్న వాళ్లే కారణం అంటూ కవిత ఆరోపణాస్త్రాలు సంధించడం ఇప్పుడు బీఆర్ఎస్లో బాంబు పీల్చినట్టయింది. అయితే పార్టీలో కవిత రేపినటువంటి కార్చిచ్చు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. కేసీఆర్ కూతురు కాబట్టి ఆమె పార్టీ లైన్ దాటినా సరే సర్వైవ్ అవుతున్నారని, అదే వేరే వాళ్ళైతే ఈ పార్టీకి పొమ్మనేవారంటూ కూడా గులాబీ దండే గుసగుసలాడుకుంటోంది. అయితే ఇప్పుడు కవితపై నిజంగానే ఓ యాక్షన్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది అధిష్టానం. కవిత కామెంట్స్పై ఆమె తండ్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో కవిత చేసినటువంటి కామెంట్స్పై ఇప్పటి వరకు కేసీఆర్ నోరు కూడా మెదపలేదు. కానీ ఇప్పుడు పార్టీలో మెయిన్ లీడర్ హరీష్ రావుతో పాటు తన వెన్నంటి ఉండే సంతోష్పై ఆరోపణలు చేయడాన్ని కేసీఆర్ ఎలా తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ అన్నటువంటి వ్యాఖ్యలు, కేటీఆర్ను ఉద్దేశించి చేసినటువంటి ఆరోపణలపై పార్టీ అధినేతగా కేసీఆర్కు కవిత చేస్తున్నటువంటి పెంటపై కంప్లైంట్స్ చేసినా కూడా చర్యలు తీసుకోలేనటువంటి కేసీఆర్ ఇప్పుడైనా చర్యలు తీసుకుంటారా అనేది చెప్పలేమంటున్నారు పొలిటికల్ పండిట్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.